ఫ్రెండ్స్ మీరు ఈ 10వ టిప్ ఫాలో అయితే చాలు. మీరు మిగతా 9 టిప్స్ ఫాలో అయిపోయినా కానీ ఖచ్చితంగా ఈ 10వ టిప్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం చాలా అంటే చాలా మనీ అయితే మీరు సేవ్ చేస్తారు. ఇది ఒక్క టిప్ ఫాలో అయితే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ గురించి, అలానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మనకైతే ఇంకో 15 డేస్లో అయితే మన ఇండియాలో సేల్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియో నేను ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం మీరు ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా కానీ, లేకపోతే మిగతా అవి ఏమి కొనాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరైతే చాలా అంటే చాలా మనీ అయితే సేవ్ చేస్తారు. ఈ 10 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సపోజ్ ఈ 10 టిప్స్ మీరు ఫాలో అవ్వలేదంటే మాత్రం మీరు సేల్లో కొన్నా కానీ మీరు అంత లాభపడినట్టయితే ఖచ్చితంగా అయితే కాదు. ఈ 10 టిప్స్ అయితే తెలుసుకొని మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా మనీ అయితే సేవ్ చేస్తారు. నేను ఈ వీడియోలో ఒక్కో టిప్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు 10వ టిప్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఒక లైక్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే వెళ్తుంది కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఫస్ట్ టిప్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరైతే మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కానీ, లేకపోతే అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకోండి. నా రికమెండేషన్ ఏంటంటే, సపోజ్ మీరు అమెజాన్లో అమెజాన్ ప్రైమ్లో ఎక్కువ మూవీస్ చూడాలనుకుంటే 1500 రూపాయలు పెట్టి ఇయర్కి అయితే మెంబర్షిప్ తీసుకోవాల్సిన పని లేదు. మనకి ట్రయల్ ఉంటుంది. 2 రూపీస్ కడితే 1 మంత్ అయితే ట్రయల్ మెంబర్షిప్ అయితే వస్తుంది. అది తీసుకోండి సరిపోతుంది. సపోజ్ మీ అకౌంట్కి ట్రయల్ లేకపోతే మనకి అమెజాన్లో షాపింగ్ గెలిచిన ఒకటి ఉంటుంది. అది మనకి 399 కానీ 299 కానీ ఉంటుంది. ఒక్కొక్క అకౌంట్కి ఒక్కోలాగా అయితే ఉంటుంది. దాంట్లో కూడా మీకు ఒక 150 రూపీస్ అయితే తగ్గుతుంది. మీరు పేటిఎంలోకి వెళ్ళి అక్కడ మీరు అమెజాన్ ప్రైమ్ అని సెర్చ్ చేస్తే అక్కడ కూపన్ వస్తుంది. అది మీరు అమెజాన్లో అప్లై చేస్తే మీరు తీసుకుంటే ఇంకా 200 నుంచి 250 రూపీస్ లోపే మీకు మెంబర్షిప్ అయితే వస్తుంది. అలానే ఫ్లిప్కార్ట్ మనం చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అనేది మనకి ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఒక 10 నుంచి 20 ఆర్డర్స్ ఇస్తే మనకి ఇదైతే ప్లస్ మెంబర్షిప్ అయితే వస్తుంది. కొత్తగా మనకి ఫ్లిప్కార్ట్ బ్లాక్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ బ్లాక్ మెంబర్షిప్ ఏంటంటే మనకి 1000 రూపాయలు అయితే అవుతుంది. మనకి దీంట్లో మనకి వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం కూడా ఇస్తున్నారు 1 ఇయర్ అయితే. కాబట్టి మీకు యూట్యూబ్ ప్రీమియం కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ బ్లాక్ అయితే కొనుక్కోవచ్చు. సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో లాస్ట్ 1 ఇయర్లో ఒక 10 to 20 ఆర్డర్స్ ఇస్తే మాత్రం ఈ ప్లస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా వస్తుంది. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మీకు సేల్ అనేది ఒక రోజు ముందే వస్తుంది. మనకి ఫస్ట్ రోజే మనకి ఎక్కువ ఆఫర్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మెంబర్షిప్ ఉండేలాగా అయితే చూసుకోండి. సపోజ్ మీ అకౌంట్లో మెంబర్షిప్ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ అకౌంట్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో కానీ మెంబర్షిప్ ఉంటే దాంట్లోంచి ఆర్డర్ ఇవ్వడం బెటర్. ఇదైతే ఫస్ట్ టిప్, ఇదైతే ఫాలో అవ్వండి. మనం సెకండ్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఆ ప్రైస్ హిస్టరీ అయితే తెలుసుకోండి. ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మొబైల్ అయితే ఉంది. అది మీకు తక్కువ ప్రైస్ అని చూపిస్తారు సేల్లో. మనకి అది లాంచ్ అయిన దగ్గర నుంచి అసలు ప్రైస్ తగ్గిందా తగ్గలేదా, అది ఎంత ప్రైస్కి లాంచ్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం అయితే మీరు గూగుల్కి వెళ్ళి ప్రైస్ హిస్టరీ అని కొడితే చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. దాంట్లో ఈ ప్రోడక్ట్ లింక్ మీరు కాపీ చేసి పేస్ట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే లాస్ట్ 3 మంత్స్ కానీ 6 మంత్స్ డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయి. మీరు దాని ప్రకారం మీకు అర్థం అవుతుంది ఈ మొబైల్ కానీ, లేకపోతే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటారో ఆ ప్రోడక్ట్ మీద ప్రైస్ తగ్గిందా లేదని అయితే మీకు ఖచ్చితంగా ఒక అంచనా అయితే వస్తుంది. కాబట్టి ప్రైస్ హిస్టరీ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు కొనాలనుకునే ప్రోడక్ట్ అయితే ప్రైస్ హిస్టరీ అయితే తెలుసుకోండి. దాంట్లో చూపించినట్టు మనకి 80% ఆఫర్లో వచ్చింది, 90% ఆఫర్లో వచ్చిందని మీరైతే కంగారు పడైతే కొనొద్దు. ప్రైస్ హిస్టరీ చెక్ చేసి మంచి డీల్లో వస్తుందా లేదని చెక్ చేసి మీరైతే కొనుక్కోండి. ఇదైతే సెకండ్ టిప్. ఇప్పుడు నేను థర్డ్ టిప్ గురించి మాట్లాడతాను. మనం 3వ టిప్ గురించి మాట్లాడుకుంటే మీరు కార్డు కానీ, ఇప్పుడు మనకి ఆఫర్స్లో వస్తున్న కార్డు, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి యాక్సెస్ మీద కానీ, అలానే ఐసిఐసి మీద కానీ మనకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అదే అమెజాన్లో మనం చూసుకుంటే అమెజాన్లో మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మీరైతే కార్డ్ అయితే సేవ్ చేసుకొని ఉండండి. అలానే అడ్రస్ కూడా సేవ్ చేసుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఫోన్ చూసుకుంటే మనకి ఒక 1 hour 2 hours అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతాయి. ఫస్ట్ రోజు ఉన్న ప్రైస్ అయితే సెకండ్ రోజు అయితే మనకి 2వ రోజు అయితే ఉండదు ఖచ్చితంగా అయితే. కాబట్టి మీరు కార్డ్ సేవ్ చేసుకొని మీ అడ్రస్ సేవ్ చేసుకొని ఉంటే, డిఫాల్ట్ అడ్రస్ సేవ్ చేసుకొని ఉంటే మీరు 10 to 15 minutes లోపే మీరైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీరు కొనాలనే ఉద్దేశం ఉంటుంది అన్న ప్రోడక్ట్ అయితే. కాబట్టి మీ కార్డ్ సేవ్ చేసి ఉంటే ఆఫర్ అయితే అప్లై అవుతుంది ఈజీగా అయితే మీరైతే ఇచ్చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ కూడా సేవ్ చేసుకుంటే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు కార్డ్ సేవ్ చేసుకోండి, అలానే అడ్రస్ కూడా సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం 4వ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే మీరైతే ఏదన్నా ప్రోడక్ట్ కొనాలనుకుంటే, ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకైతే 1 day లోపే మనకి ప్రైస్ అయితే పెరుగుతాయి. ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే ఒక ½ an hourలోనే ప్రైస్లు అయితే పెరుగుతాయి. కాబట్టి మీరైతే సేల్ రోజు మీరు ప్లస్ మెంబర్షిప్ మీరు తీసుకున్నా కానీ, లేకపోతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మీకు ఉన్నా కానీ సేల్ రోజు మనకి స్టార్ట్ అయిన 12 గంటల నుంచే ట్రై చేయండి ఆ ప్రోడక్ట్ కొనడానికి అయితే. ఎందుకంటే మనకి 1 day ఆగితే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది.
కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా అయితే పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే సేల్ స్టార్ట్ అయిన నైట్ 12 గంటల నుంచి 12:30 లోపే కొనుక్కోవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఐఫోన్ ప్రైజులు మాత్రం ఖచ్చితంగా అయితే ఫస్ట్ రోజు ఉన్న ప్రైజ్లు అయితే సెకండ్ రోజు అయితే ఉండవు. అలానే కొన్ని మొబైల్స్ ప్రైజులు కూడా పెరుగుతాయి, కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ కూడా ఫస్ట్ రోజు ఉన్న ప్రైజ్లు అయితే సెకండ్ డే అయితే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి నైట్ 12 గంటలకు అయితే కొనడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే, మనకి మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే అక్కడ మనకి కింద ప్రోడక్ట్ పేజ్లో మనకి కిందకు వస్తే అక్కడ మనకి సూపర్ కాయిన్స్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సూపర్ కాయిన్ అప్లై చేయటం కానీ లేకపోతే సూపర్ కాయిన్ యూజ్ చేసి మన కూపన్స్ కొంటే ఇంకా మనకి ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూపన్స్ అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కొనే ప్రోడక్ట్ అయితే ఆఫర్లో వస్తుందని కంగారు పడి స్పీడ్గా అయితే ఇవ్వద్దు. చెక్ చేసుకొని అక్కడ మనకి కూపన్ ఏమన్నా అప్లై అవుతుందా లేకపోతే మనకి సూపర్ కాయిన్స్ ఏమన్నా అప్లై అవుతున్నాయని చెక్ చేసుకోండి. కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకి మీ దగ్గర సపోజ్ సూపర్ కాయిన్స్ ఉంటే అయితే అప్లై అయితే అవుతాయి. లేకపోతే సూపర్ కాయిన్ మీరు యూజ్ చేసి కూపన్స్ కొనుక్కుంటే 1000 రూపీస్ కానీ 2000 రూపీస్ ఇలా డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేసి ఎక్కువ డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా అయితే పొందండి. ఉంటాయి మ్యాక్సిమం ప్రొడక్ట్స్కి అయితే ఉంటాయి. అలాగే అమెజాన్లో మనం చూసుకుంటే మనకి కూపన్స్ అయితే ఇస్తుంటారు కింద ప్రొడక్ట్ పేజ్లో, దాన్ని అప్లై చేసి కొనుక్కుంటే ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ రాకపోయినా కానీ ఖచ్చితంగా కొన్ని ప్రొడక్ట్స్కి అయితే వస్తాయి. కాబట్టి మీరు కొనేటప్పుడు అయితే ఖచ్చితంగా కూపన్స్ అయితే అప్లై చేయండి. అలాగే మనం నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్లో మనకి అవర్స్ డీల్స్ అయినా వస్తాయి. ఖచ్చితంగా నార్మల్ ప్రైస్ కన్నా కానీ మనకి 1 అవర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే 9 AM అయితే పర్టికులర్గా ఈటీవీ అని ఉంటుంది. ఆ టీవీ మీద మనకి ఆఫర్ నార్మల్ ప్రైస్ కన్నా కానీ ఒక 1000 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి అవర్స్ డీల్స్ అయినా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతిరోజు అయితే ఉంటాయి అవి. మీరు అవి చెక్ చేస్తూ ఉండి దాంట్లో మంచి డీల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ 5 to 6 years నేను గమనించాను సేల్స్లో అయితే ఖచ్చితంగా అవర్స్ డీల్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. దాంట్లో ఏదన్నా మంచి డీల్ వస్తే మీరైతే కొనుక్కోవచ్చు. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ టిప్ గురించి మాట్లాడుకుంటే మీరైతే క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. అది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయండి. సపోజ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఫస్ట్ రోజు అయితే 15% వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ ట్రై చేయండి. మీ దగ్గర లేకపోయినా కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ట్రై చేసి అది అప్లై చేయండి. క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. క్రెడిట్ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ ఉంటే క్రెడిట్ కార్డ్ కానీ మనకి అమెజాన్లో చూసుకుంటే క్రెడిట్ కార్డ్ మీద ఉంది, మనకి అలానే ఎస్బీఐ డెబిట్ కార్డ్ మీద కూడా ఉంది. అలానే మనం నెక్స్ట్ టిప్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇప్పుడు మొబైల్స్ అయితే మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్లో వేరు ఉంటాయి, అమెజాన్లో వేరు ఉంటాయి. మ్యాక్సిమం అయితే సేమ్ మొబైల్స్ అయితే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అమ్మరు. ఖచ్చితంగా అయితే మొబైల్స్కి అయితే ఇబ్బంది ఉండదు. కానీ ఈ టిప్ అయితే సపోజ్ మీరు వేరే ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారు, సపోజ్ మీరు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారు లేకపోతే టీవీస్ కొనాలనుకుంటున్నారు, ఇవన్నీ అయితే మాత్రం అమెజాన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. మీరు సపోజ్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటున్నారు, అది అమెజాన్లో ఉంటుంది, అలానే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏదన్నా మొబైల్స్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ ఏదైనా కొనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరైతే అది కంపేర్ చేయండి. మీరు అమెజాన్లో ఎంత ప్రైస్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ప్రైస్ ఉందని కంపేర్ చేయండి. సపోజ్ మీకు అమెజాన్లో ప్రోడక్ట్ కనపడింది ఏదో తక్కువ వస్తుందని అలానే ఇచ్చేయద్దు. ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా కంపేర్ అయితే చేయండి ఆ ప్రోడక్ట్ ప్రైస్. 2 యాప్స్లో మనకి మ్యాక్సిమం ఈ 2 యాప్స్లో మనకి ఆఫర్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ 2 యాప్స్లో అయితే ట్రై చేయండి. 2 యాప్స్లో అయితే ప్రైస్ అయితే కంపేర్ అయితే చేయండి. కంపేర్ చేసిన తర్వాత దేంట్లో తక్కువ ఉంటే దాంట్లో తీసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకి అమెజాన్లో కొన్నిసార్లు తక్కువ వస్తుంది, కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్లో తక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కంపేర్ చేయండి మీరు కొనాలనుకుంటే. మ్యాక్సిమం మొబైల్స్ మీద అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సేమ్ మొబైల్ అయితే 2 యాప్స్లో అయితే అమ్మరు. ఖచ్చితంగా అయితే కొన్ని మొబైల్స్ ఉంటాయి అంతే, అవి మాత్రమే అమ్ముతారు. కొన్ని లైక్ వివో మొబైల్స్ కానీ ఓపో మొబైల్స్ కానీ ఇలాంటి కొన్ని మొబైల్స్ మాత్రమే 2 యాప్స్లో అమ్ముతారు. కానీ మిగతా మొబైల్స్ అయితే అమ్మరు. కానీ మనకి రిఫ్రిజిరేటర్స్ కానీ టీవీస్ కానీ ఇవైతే సేమ్ అయితే ఉంటాయి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. కాబట్టి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనే ఉద్దేశం ఉంటే కంపేర్ చేయండి. మీకు అమెజాన్లో ఎంత ప్రైస్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ప్రైస్ ఉందని మీరు ఖచ్చితంగా అయితే కంపేర్ అయితే చేయండి. మన నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్ అయితే యాప్ అయితే క్రాష్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అయితే మన ఇండియా వైడ్గా అయితే మనకి ఈ 2 యాప్స్ అయితే యూజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం అందరూ అయితే ట్రై చేస్తారు. కాబట్టి మీరైతే మీ దగ్గర సపోజ్ ఒక వేరే మొబైల్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇప్పుడు మీరు ఉంటున్న ప్లేస్లో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఇంకో మొబైల్ ఉంటే దాంట్లో కూడా ట్రై చేయండి. సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే, ఎందుకంటే సపోజ్ క్రాష్ అయ్యి దాంట్లో వర్క్ అవ్వకపోయినా కానీ ఒక మొబైల్ వర్క్ అవ్వకపోయినా కానీ ఇంకో మొబైల్లో వర్క్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరైతే వెబ్సైట్లో కూడా ట్రై చేయండి. మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఆల్రెడీ లాగిన్ అయి పెట్టుకోండి మీ అకౌంట్ అయితే. దాంట్లో ట్రై చేస్తే ఏమవుతుందంటే యాప్ క్రాష్ అయినా కానీ వెబ్సైట్లో మీరు కొంటే
ఖచ్చితంగా కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది వెబ్సైట్ మనం యాప్తో పోల్చుకుంటే. ఇలాంటి టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువ మంది యాప్స్లో ట్రై చేస్తారు కాబట్టి మీరైతే అమెజాన్ వెబ్సైట్ ఒకటి, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఒకటి ఆల్రెడీ లాగిన్లో పెట్టుకోండి. మీ అకౌంట్ అయితే లాగిన్లో పెట్టుకుని సపోజ్ యాప్ క్రాష్ అయితే మాత్రం మీరు వెబ్సైట్లో ట్రై చేసి మీరైతే కొనుక్కోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. యాప్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెబ్సైట్ మాక్సిమం ఎవరు యూజ్ చేయరు కాబట్టి మీరైతే వెబ్సైట్లో కూడా ట్రై చేయండి. సపోజ్ క్రాష్ అయితే మాత్రం ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఫైనల్ టిప్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ 9 టిప్స్ ఫాలో అయిపోయినా కానీ ఈ 10th టిప్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా చాలా మనీ అయితే సేవ్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఆ టిప్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఏది అవసరం లేదో అదైతే మీరు ఖచ్చితంగా అయితే ఎంత ఆఫర్లో వచ్చినా కొనొద్దు. మీరు వింటుంది కరెక్టే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇదిగో ఈ ట్యాబ్ అయితే ఉంది. ఈ ట్యాబ్ అయితే నాకైతే అవసరం అయితే లేదు, అయినా నేను కొన్నానంటే మాత్రం ఖచ్చితంగా నాకు మనీ లాస్ ఉంటుంది. నేను ఖచ్చితంగా ఇదైతే యూజ్ చేయను. ఇలాగైతే నాకు చాలాసార్లు అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను కాబట్టి మీకైతే నేను చెప్తున్నాను. కాబట్టి ఎంత ఆఫర్లో వస్తున్నా కానీ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం ఆ ప్రోడక్ట్ అయితే మీరైతే కొనకపోవటమే మంచిది. ఇప్పుడు ఆఫర్లో వస్తుందని కొన్నా కానీ తర్వాత మీరు యూజ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే మీరైతే బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవసరం లేని ప్రోడక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే కొనుక్కోవద్దు. మీకు ఖచ్చితంగా నీడ్ ఉందనుకుంటే మాత్రమే ఆ ఆఫర్లో అయితే ఆ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోండి. ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా మనీ అయితే సేవ్ అయితే చేస్తారు ఈ సేల్లో అయితే. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకున్నాను. వీడియో అయితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే రీసెంట్గా అయితే క్రియేట్ చేశాను. ఏదైనా చాలా మంచి డీల్ వస్తే మాత్రం అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను టెలిగ్రామ్ది, దాంట్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. చాలా మంచి డీల్ వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అయితే పోస్ట్ చేయను. మనకి మంచి ఆఫర్ ఏదన్నా ప్రోడక్ట్ మీద వస్తే మాత్రం అలాంటి టైంలో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద జాయిన్ అవ్వండి. సేల్స్ టైంలో అయితే ఖచ్చితంగా మంచి డీల్స్ వస్తే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.